అరిచారు కదా. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక గిఫ్ట్, అది నా తరపు నుంచి మీ తరపు నుంచి మన పవర్ స్టార్ కి గిఫ్ట్. వాచ్ ఇట్ అవుట్. అధికారం ఆశించిన వాడిని, కేవలం మార్పు కోసం నిలబడి ఉన్నవాడిని. ఒక జనరేషన్ కష్టపడదాం, దానికి నేనేం చేయగలను చెప్పే ఉద్దేశంతో వచ్చాను. నా దగ్గర అపరిమితమైన మేధస్సు లేదు, అపరిమితమైన ధనం లేదు. నా దగ్గర ఉన్నదల్లా చేయాలని ఒక తపన, ఒక సంకల్పం. మన హక్కుల్ని కాల రాస్తుంటే చొక్కా పట్టుకుని నిలదీయగలిగే ఒక వ్యవస్థ లేకపోతే మన దగ్గర ఎవడు మాట్లాడు. ద అల్టిమేట్ ట్రాజడీ ఇస్ నాట్ ద అప్రెషన్ అండ్ క్రూయల్టీ బై ద బ్యాడ్ పీపుల్, బట్ ద సైలెన్స్ ఓవర్ దట్ గుడ్ పీపుల్. నీ తలపై వాడు వీడు గద్దెనెక్కి శాసిస్తే, నీ రక్తం మరిగి మరిగి నిప్పు కణిక అయ్యిందే. బానిసల తలను వంచక యోధుడిలా ముందుకెళ్ళగా, పవనన్న స్ఫూర్తి నింపుకొని నీగలమే విప్పాలే. ఓటమికి వెన్ను విరిచిన చెగువేరా తెగువ మనదిరా. పోరాటంలోంచి పుట్టిన జనసేన సిద్ధాంతం, నిజాయితీ అడుపడుపు ఉన్న నాయకుడు మన కోసం వచ్చాడురా. జనసేన జెండా కుండల్లో నింపుకొని పదరా పదరా జన సైనికుడై పదరా. ఆంధ్రాలో జనసేన జెండా ఎగరేద్దాం. ఇంకా ఈ రోజు నుంచి ఒకటే, అందరూ డిబేట్స్కి వెళ్ళండి. మాట్లాడితే పాలసీ మీద మాట్లాడితే పాలసీ చక్కగా మాట్లాడరు. వాడు ఏందిరా ఏందిరా అంటే పబ్లిక్ గా కుమ్మేసి అక్కడ కొట్టున్నాడు. నువ్వు ఒంటరివని భయమేస్తుందా? నీకోసం హ్యాపీ డార్లింగ్స్. ఓకే, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. ఒకసారి గట్టిగా వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ స్వామినాయుడు గారు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ద ఎంటైర్ మెగా ఫ్యామిలీ ఫర్ గివింగ్ us this opportunity on this big dais, and happy birthday once again.